కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ దేవర 2 సార్లు వాయిదా పడి ఎట్టకేలకు థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. ఎన్నో అంచనాల మధ్య 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500కు పైగా ప్రీమియర్ షోలు వేశారు. అడ్వాన్స్డ్ బుకింగ్స్ తో దేవర 75 కోట్లు రాబట్టి రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఎక్కడ చూసినా అభిమానుల కోలాహం, విపరీతమైన రద్దీ నెలకొంది. కొన్ని చోట్ల డీజేలు, ఊరేగింపులు, డాన్సులతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్ మాత్రం అదిరిపోతుంది. రెండో పార్ట్ విషయానికి వస్తే కొంచెం యావరేజ్ గా ఉంటుంది. కొరటాల శివ మొదటి నుంచి చెప్పినట్లుగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సినిమా చూస్తే అందరికీ విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. అలాగే అంచనాలు లేకుండా సినిమా చూస్తే బాగుంటుందన్నారు. మొత్తంగా చూస్తే దేవర సినిమా హిట్ అని, ఒక్కసారి ఖచ్చితంగా చూడొచ్చని, విజువల్ ఎఫెక్ట్స్, సముద్రంలోని దృశ్యాలు మరో స్థాయిలో ఉంటుందన్నారు. రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా ఆ తర్వాత సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని తెలుగు సినీ పరిశ్రమలో సెంటిమెంట్ ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఈ సెంటిమెంట్ ను బద్దలు కొట్టాడని చెప్తున్నారు. దేవర పాత్రలో తారక్ అద్భుతమైన నటనతో అలరించాడని, అదరగొట్టాడని, సినిమాకు లాంగ్ రన్ ఉంటుందన్నారు. సినిమా మొత్తాన్ని తారక్ తన భుజస్కంధాలపై మోసాడని, సైఫ్ అలీఖాన్ కూడా తన అద్భుతమైన నటనతో అలరించాడని, ఎన్నో సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న సెంటిమెంట్ ను కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశారంటున్నారు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చాలా మంచి సినిమానే తీశాడంటున్నారు.